హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్న చెప్పాను కదండి, వెళ్ళిన కాడ ఒకళ్ళు సారీ పెట్టారని. అది పెడతానులేండి, చూపిస్తాను మీకు అన్నాను కదండి. అయితే ఇవాళ చూపించడానికి కొంచెం పనులు ఎక్కువైపోయినాయి. ఇది కూడా సారీ అయితే చూపిస్తాను, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీయే కదా. సారీ చూడండి ఎలా ఉందో. ఓకేండి, వద్దంటే పెట్టారండి, వాళ్ళు ప్రేమగా తీసుకున్నాము, ఇచ్చుకోమ్మా అనేసి అన్నారు. చాలా ప్రేమగా చూసుకున్నారు నన్ను వచ్చేదాకా కూడా. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వాళ్ళే ఎక్కించారు. చూడండి సారీ అయితే. అలాగే బ్లౌజ్ కూడా పెట్టారండి. మళ్ళీ బ్లౌజ్ ఎందుకు వెళ్ళి జాకెట్ చీర పెట్టారు కదా అంటే, చీర జాకెట్ అలా ఇవ్వాలమ్మా అంతే అది అనేసి అన్నమాట. కాబట్టి నచ్చిందండి, బాగున్నాయండి, చెప్పండి, కామెంట్ చేయండి. సరే కానండి, అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేసేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారండి అన్సబ్స్క్రైబ్? నచ్చకపోతే ఎందుకు చేసినట్టు మళ్ళీ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు? తెలియక చేస్తున్నారా? మళ్ళీ చేసిందే మళ్ళీ చేస్తున్నారేమో, ఒకసారి చూసుకోండి ప్లీజ్ అండి. 500 రీచ్ అవ్వాలి. నేను చాలా తక్కువలో ఉన్నాను చూసారా. మీరు దయతలిస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ, ఓకేనండి. నేనైతే బ్లౌజులు అవి కటింగ్ పెడతాను. లైవ్ అయితే ఇవ్వనండి, లైవ్ అయితే చేయొద్దాను. లైవ్ అయితే ఆపేసి, లైవ్ వల్ల పెద్ద ఉపయోగం కూడా లేదులేండి, ఎందుకండి ఇంకా. ఓకే అండి, సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.